వరుసన 2 సార్లు అంటే అటు మొన్న కూడా వరుస ప్రమాదాలు జరిగినాయి అని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాయి. అసలు ఏం జరుగుతుందండి అసలు ఆ ఫ్యాక్టరీలో? రీసెంట్ గా ఇంచుమించు మార్చి నెలలో అనుకుంటాను, నాకు కరెక్ట్ మంత్ గుర్తులేదు, మార్చి ఏప్రిల్ మా దగ్గర సిఐటియు వాళ్ళు, స్టీల్ ప్లాంట్ సిఐటియు వాళ్ళు కలెక్టర్ గారికి ఒక మెమొరాండం ఇచ్చారు. 3-4 పేజీలు మెమొరాండం ఇచ్చారు. స్ట్రక్చరల్ డ్యామేజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా అందులో వాళ్ళు కొంతవరకు మెన్షన్ చేసి, అవన్నీ కూడాను మీరు సెట్ చేయకపోతే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని వాళ్ళు హెచ్చరిక కూడా చేశారు. అయినప్పటికీ కూడా సార్ ముందే చేశారు, ముందుగానే హెచ్చరించారు. మార్చి నెల అనుకుంటాను, మార్చి నెలలో ఆ లెటర్ ఇవ్వడం జరిగింది, కానీ దాని మీద ఎటువంటిది లేదు. అదొకటి. రెండవది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక ఒత్తిడి, అంటే కార్మికుల్ని, అనుభవజ్ఞులైన కార్మికుల్ని, ఇక్కడ స్టీల్ ఇండస్ట్రీ అనేసరికి మనకు అనుభవం కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. ఈ మధ్య కాలంలో గత సంవత్సరం, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే గత సంవత్సరంన్నర నుంచి, అంటే సపోజ్ ఇప్పుడు ఎస్ఎంఎస్ లో ఒక 30 సంవత్సరాల అనుభవం ఉందనుకోండి, ఆయన ఇంకో 3-4 ఏళ్ళు రిటైర్ అయిపోతాడంటే ఆయన తీసుకెళ్లి కోకోవన్లో RMHPలో వేశారు. అక్కడ అనుభవం లేని వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ వేశారు. ఈ రోజు నిన్న చనిపోయిన గోల్డ్ కుమార్ అనే ఆయన వేరే RMHP నుంచి ఇక్కడికి వచ్చిన అతనే, ఆయనకు అనుభవం అంతగా అక్కడ లేదు. అలాగే నేను ఇంకో పేరు చెప్పాను కదా, కుర్రోడు పాప 32 సంవత్సరాలు, భువన్ కుమార్, ఆయన కూడా వేరే ఎక్కడి నుంచో తీసుకొచ్చేసారు. అట్లా అనుభవం లేని వాళ్ళని ట్రాన్స్ఫర్ల మీద తెచ్చేయటం, ఇక్కడున్న అనుభవజ్ఞులను తీసుకొని వెళ్ళి ఎక్కడెక్కడో వేరే సెక్షన్స్ లో వేయటం, ఈ రకంగా మెర్జ్ చేయటం, అసలు అది ఏ ఉద్దేశంతో వాళ్ళు దాన్ని చేశారో కూడా నాకైతే అంతు చిక్కటం లేదు. మేనేజ్మెంట్ ఎందుకు ఆ డెసిషన్ తీసుకుంది అనేది నాకైతే అంతు చిక్కటం లేదు. సో ఆ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు 6 నిమిషాల్లో అది మిషన్ కి పంపించేశారు, 18 నిమిషాలు ఉండాల్సింది. ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్, హీ కెన్ గెస్ ఎందుకు 6 నిమిషాల్లో వచ్చేస్తే ఏమవుతుంది. యాక్చువల్ గా ఏంటంటే 8 నిమిషాల తర్వాత శాంపిల్ పంపిస్తారు, అందులో ఏమున్నాయి ఏంటి అనేది టెస్ట్ చేస్తారు ల్యాబ్ కి. ఆ శాంపిల్ కూడా పంపించకుండానే అక్కడ ల్యాడల్ ప్లేస్ చేసి పోరింగ్ కి పెట్టేశారు. సో అక్కడ ఎక్స్పీరియన్స్ పడి ఉంటే ఖచ్చితంగా హీ కెన్ ఫోర్కాస్ట్ అనమాట, బాబు ఇలా ఉంటది, కనీసం ఈ ప్రమాదం జరుగుతుంది కాబట్టి మీరు దూరంగా నిలబడి వంపండి, ల్యాడల్ని పోర్ చేయండి, ఇట్లాంటిది చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి. రెండవది ఏంటంటే కార్మికులకి 375 రోజులు జీతాలు చెల్లించలేదు, బకాయిలు ఉన్నాయి, హెచ్ఆర్ఏ చెల్లించడం లేదు. అది కాకుండా గత 6-7 నెలలుగా పర్సంటేజ్ జీతాలు ఇస్తున్నారు. అంటే మీరు ఇన్ని టన్నులు మీరు మెటల్ ఉత్పత్తి చేస్తేనే మీకు పూర్తి జీతం, బేసిక్ ప్లస్ డిఏ పూర్తిగా ఇస్తామంటున్నారు. సో ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడ ఆ టైప్ ఆఫ్ ఇది లేదు. ఈవెన్ మనం కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కాంట్రాక్ట్ లేబర్ కూడా ఆ రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆడికి ఆ ఒప్పందం ప్రకారంగా ఆడి కూలీ చెల్లించాలి. అలా కాకుండా ప్రొడక్షన్ బేస్డ్ గా లింక్ పెట్టి ఇవ్వటం వలన ప్రొడక్షన్ మీద విపరీతమైన ఒత్తిడి అయిపోయింది. అమ్మ, ఈ రోజు మనం ఈ 4 ల్యాడిల్స్ చేయకపోతే మనకు పూర్తి జీతం రాదు, ఈ రోజు మనం ఈ 6 ల్యాడిల్స్ ని మనం పూర్తి చేయకపోతే వచ్చే నెల మనకి 80% జీతమే వస్తుంది. ఈ రకంగా కార్మికుల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి ఒకటి రావటం. సో ఇవన్నీ రిజల్టింగ్ సార్, ఒక ప్రమాదం జరగడానికి ఇదే స్పెసిఫిక్ గా కారణం. ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలిగినట్టుగా జరగదు, దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో వీటన్నిటి వలన మనకి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి సార్.